ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, హనుమాన్ జయంతి రాబోతోంది. ముఖ్యంగా మనకు కొన్ని విశేషమైన పండుగలు కానీ ఇవన్నీ కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే జరుపుకుంటాం, కానీ హనుమాన్ జయంతి మాత్రం ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటూ ఉంటాం. అంటే ఒకటి విజయోత్సవము, ఒకటి జయంతి అయినప్పటికీ 2 కూడా జయంతి వేడుకల్లా జరుపుకుంటాం. మరి ఇప్పుడు మనకి ఏప్రిల్ 2వ తారీఖున హనుమాన్ జయంతి రాబోతోంది. ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుందో వివరించండి. తప్పకుండా నాన్న. ఎందుకంటే హనుమాన్ జయంతి అనేది మనకి ఏమైపోయిందంటే, మొన్న ఉగాది వచ్చింది. ఉగాది నాడు మనము ఉగాది పచ్చడి తిన్నాము. అంటే ఏంటి, ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వచ్చినాయి. మన బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోయి చల్లదనంలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా వేడి తత్వానికి వస్తున్నాం. అందుకే ఉగాదికి ఉరుములు మెరుపులని, అంటే ప్రకృతి ఈ సహజత్వానికి, ఎండాకాలానికి తగినట్టుగా ప్రకృతిలో కూడా సంఘర్షణ జరుగుతోంది. అందుకే చల్లదనం ఒక పక్క కొన్ని ఏరియాలో ఉంది, వేడి సూర్యుడు బయలుదేరుతున్నాడు. ఆ వేడికి చల్లదనానికి మధ్య సంఘర్షణలో మెరుపులు ఉరుములు వచ్చి ఉగాదికి ఉరుములు మెరుపులు అంటారు. అట్లా విశ్వంలో ఎలాగైతే చైతన్యం జరిగి, విశ్వం ఎలాగైతే ఉరుములు పెడుగులతో వర్షం వచ్చి విశ్వం అంతా, ప్రకృతి అంతా ఎలా చిన్నాభిన్నం అయిపోయి కొంచెం మళ్ళీ సెటిలైట్ అయ్యి ఎండాకాలంగా మారుతుందో, అలాగే మన బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోయి ఆ ఎండకి వానకి చలికి మధ్యలో ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలకు అమ్మవారు వస్తుంది, తర్వాత ఎలర్జీలు వస్తాయంటారు, సీజన్ మారింది కాబట్టి జ్వరాలు వస్తున్నాయంటారు. అలాంటి సందర్భంలో మనం హనుమాన్ జయంతి చేసుకుంటున్నామమ్మ. అంటే కొత్త ఆకులతో కొత్త జీవితంతో ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట. పౌర్ణమి అంటేనే మాతృదోషం పోగలిగేటటువంటి ఎక్కువ అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజు లలితాపారాయణం చదివితే చాలా మంచిదని ఎన్నోసార్లు నేను చెప్పాను. అలాంటిది ఈ హనుమంతుడి జయంతి చేయడం అంటే పూర్తి సంపూర్ణంగా ఉండే ఎనర్జీ, అట్రాక్షన్ అలా భరించుకునే రోజు అనమాట ఇది. అంటే ఈ 15 రోజుల్లో మనము అమావాస్య నుంచి ఇక్కడ దాకా పూర్తి నిండుత్వాన్ని పొందినాము. అంటే ఎనర్జీ, ప్రకృతిలో ఆకులు మళ్ళీ కోకిల కుహుకుగా గానాలు, అంటే ప్రకృతిలో ఒక రకమైనటువంటి చైతన్య శక్తి వస్తుంది. అదే హనుమత్ జయంతి. హనుమత్ జయంతిలో మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, మనం ఎందుకు చేయాలి? భక్తి అనేది భయం ఉంటేనే భక్తి వస్తుంది. కాబట్టి మనం కొంచెము భక్తి, శక్తి, ధైర్యము ఈ 3 పెరిగి మన ఆత్మజ్ఞానం పెంపొందించుకునే రోజు. అతను వాయుపుత్రుడు, హనుమాన్ అంటాడు. అంటే అదొక పవిత్రమైన దినమని మనం భయంలో పెట్టారంతే. అయితే మనం ఈ హనుమాన్ జయంతి రోజు ఏం జరుగుతున్నాయి? లా ఆఫ్ డివైన్ వన్నెస్ మొదటి సూత్రం నాది, విశ్వ నియమాల్లో మొదటి సూత్రం. ఈ నియమం ప్రకారం ఏమవుతుంది, ఆయనను తనను దేవుడిగా ఏనాడు భావించరు. లా ఆఫ్ వన్నెస్ అంటే నీవు నేను, పాములు చీమలు ఎట్లాంటి వాడైనా ఒకటే. అట్లాగా ఆయన తన దేవుడిగా ఎప్పుడు భావించలేదు ఆంజనేయుడు. తనను పూర్తిగా రాముడికి అంకితం చేసుకున్నాడు. నా శరీరంలో అణువణువు గోసి చూడండి, మీకేమవుతుంది, రాముడే కనిపిస్తాడు అని అంటాడు. దేహా బుద్ధ్యా దాసోస్మి జీవబుద్ధ్యా త్వదంశఖ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అంటారు. అంటే ఏంది, ఆయన ఒక గొప్ప సూత్రాన్ని మనకు చెప్పించాడు. ఏంటిది, ఈ శరీరం అనే దానికి నేను దాసుడిని. మనకు ఆత్మ వచ్చింది ఈ శరీరంలో కదా నాన్న. ఈ ఆత్మ రావడానికి ఒక శరీరం అంటూ రావాలి కదా. ఈ శరీర స్థాయిలో, అంటే ఈ శరీరానికి ఆత్మనే ఆంజనేయ స్వామి అనుకుంటే నేను నీకు దాసుడిని అని అనాలి మన శరీరానికి మనం. తర్వాత జీవస్థాయిలో నీవే నా భాగము. ఆత్మ లేకపోతే శరీరం ఉంది, ఆత్మ లేదు, ఆత్మ లేకపోతే శరీరం లేదు, 2 అవసరం కదా. కాబట్టి ఆత్మస్థాయిలో ఏమంటాం, నువ్వే నేను, నేనే నువ్వు. రాముడే ఆంజనేయ స్వామి రాముడు. విశ్వమే నేను, విశ్వమే నేను, నాలో కూడా విశ్వం ఉంది, విశ్వమే నేను. డివైన్ వన్నెస్ అనేది ఖచ్చితంగా ఆయన దాంట్లో మనకు కనిపిస్తుంది. లా ఆఫ్ వైబ్రేషన్ కనిపిస్తుంది, అంటే తరంగం. హనుమంతుడు ఒక శక్తి, ప్రాణశక్తి. ఆయన శక్తి తరంగంతో కూడినవాడు. ఏంద్రా ఆంజనేయ స్వామిలా దుంకుతున్నావు అంటుంటాం, అంటే తరంగ రూపంలో పోతుంది. ఆయన ఒక వాయుపుత్రుడు, అంటే శ్వాస నియంత్రణను చేయగలిగినటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే మన నాడీ మండలం అంతా చేయడానికి హనుమాన్ చాలీసా మనం చదువుతాం. రామ్ 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 అన్నప్పుడు మన శరీరంలో నాడుల్లో వైబ్రేషన్ కలుగుతుంది. న్యూమరాలజికల్ ప్రాణాయామ శక్తి
పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది, మనలో భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, మనసుకు ఒక స్థిరత్వం కలుగుతుంది. మూడవ సూత్రం లా ఆఫ్ యాక్షన్ జరుగుతుంది మన బాడీలో. లా ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది? సంకల్పం మాత్రమే కాదు, చర్య కూడా మనకు అవసరం. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. రాముడి సేవలో అతను రామ అనుకోగానే సముద్రాన్ని దాటగలిగాడు. ఈ సంసారం అనే సముద్రాన్ని మనం దాటుతాం. లంకలో సీతను కనుగొన్నాడు. ఇల్లు కావాలంటే ఇల్లు, ఏదో కోరికలు ఉంటాయి మనకు, విషయాన్ని కోరికలు అడుక్కుంటాం. లంకను అతను దహనం చేశాడు. కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం వస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రేమగా ఉండాల్సి వస్తుంది. మన కోరికను సఫలం చేసుకునేటప్పుడు సంజీవిని పర్వతం కూడా అతను తీసుకొని వచ్చాడు. అంటే మనం కూడా యూఎస్ వెళ్తున్నాము, డబ్బు సంపాదించుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, లేదంటే గనుల్లో పని చేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి పనులు చేయడానికి ఆంజనేయ స్వామిని మనము మార్గదర్శకంగా తీసుకున్నాము. అంటే భక్తి ఎక్కడైతే ఉంటుందో చర్య అక్కడే ఉంటుంది. భక్తి చర్య రెండూ కలిస్తే, అంటే భక్తితో పూజ చేస్తే, భక్తితో నీవు నియమాలను ఆచరిస్తే చర్య జరిగింది, అదే ఫలితం వస్తుంది. అంటే నీవు ఈరోజు ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని అర్థము. విశ్వాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో మనకు ఎలా కలుగుతుంది? మన ఆలోచనలు విశ్వాన్ని ఆకర్షించే రోజు ఆ రోజు. హనుమంతుడి మనసులాగా మన మనసు కూడా రాముని మీద ధ్యానము. అంటే నీ కృష్ణుడు ఇష్టమైతే, అమ్మవారి ఇష్టమైతే, ఏ దేవుడి ఇష్టమైనా ఏదో ఒక దేవుణ్ణి రామనామాన్ని జపిస్తే ఇంకా ముఖ్యం. ఆ రోజు రామసేవ చేసి ఆ రోజంతా హడావుడి మనం చేసుకుంటాము, రామసేవ చేస్తూ బతకడము. అందుకే ఆయనకు అద్భుతమైన శక్తి ఉందని అంజనేయ అనుకుంటాం. ఆయన అమరత్తుడు అనుకుంటాము, ఆయన కష్టసిద్ధులు ఉన్నాయి కూడా మనం అనుకుంటాం. లా ఆఫ్ కరెస్పాండెన్స్తో ఆలోచిస్తే అంతర్లోకం ఎలాగుందో బాహ్యలోకం వచ్చి ఏడుందో చూపించవయ్య అంటే గుండె ఇట్టు చీల్చి చూపించాడు. లోపల నీవే ఉన్నావు, బయట నీవే ఉన్నావు అని చూపించాడనమాట. రామ సీత హృదయంలో ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటారు నాయన అని చెప్పాడు. షట్చక్రాల దృష్టిలో మనం చూస్తే, మన మూలాధారం, స్వాదిష్ట, మణిపూరక చూస్తే, మూలాధార చక్రానికి అతను ధైర్యం. ఆంజనేయ స్వామి అంటే భయరహితుడు, జై హనుమ అంటే చాలు జై హనుమ అనుకుంటాం. మణిపూరక చక్రము వీర్యకణాల వృద్ధి చెంది కార్యసిద్ధికి మనము శక్తిని పుంజుకోవడానికి కూడా మణిపూరక చక్రం యాక్టివేట్. అనాహత చక్రం ఆయనది ప్రేమతత్వం. నీ రామా రామా అంటూ బతికాడు, ప్రేమతో, కృతజ్ఞతతో, సేవతో బతికాడు. ఆజ్ఞాచక్రం ఎప్పుడు చూసినా రామనామంతో తన విద్యుక్త ధర్మాన్ని ఎవరు చెప్తే అది చేశాడు. అదే ఏకాగ్రత, జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అందుకే మనకు కనుక హనుమంతుని ఉపాసన చేస్తే ఆ రోజు మనకు భయం తగ్గుతుంది, మన మానసిక శక్తి పెరుగుతుంది. మన శక్తి పెరుగుదలతో మనం అనుకున్న అట్రాక్షన్ ఆఫ్ లాను ఫలించుకోవచ్చు. అయితే హనుమాన్ జయంతిలో మనం ఏం చేస్తామంటే ప్రాణాయామం చేయాలి. వాయుపుత్రుడు ఆయన కాబట్టి అనులోమ విలోమం చేసి శ్వాస తీసుకోవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామాన్ని పఠించాలి. హనుమాన్ చాలీసా చేస్తే మన ధైర్యంతో పాటు హార్మోనల్స్ యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత సూర్య నమస్కారాలు చేస్తే కూడా ఆ రోజు చాలా మంచిది. అయితే జాంబవంతుడు హనుమంతుడికి ఏం చెప్పాడు? నీ శక్తి నీలో ఉంది, పోరా ఏదైనా పని చేయి, నీవు పో, సముద్రం దాటాలి, ఏం కాదు పో, నీ శక్తి నీలో ఉందన్నాడు. మనలో కూడా మనకు ఎన్నో భయాలు ఉంటాయి, కానీ ఇలాంటి చరిత్రలు, ఇటువంటి సందర్భాన్ని చూసినప్పుడు మనలో కూడా ఇంటర్నల్గా ఉన్న శక్తి, ఆత్మశక్తి యాక్టివేట్ అవుతుంది. భక్తి, శ్వాస, సంకల్పము. ఏదేది? భక్తి, మన శ్వాస, మన సంకల్పం ఏదైతే ఉందో దివ్యశక్తి మేలుకొల్పే రోజే అది. అర్థమైంది కదా? తర్వాత ఎందుకు మనము హనుమాన్ వాయుపుత్రుడు అని అష్టసిద్ధి నవ నిధికే దాత అంటాం. ఇంకా లోతైన తత్వాన్ని గనక మనం చూడాలంటే మూలాధార చక్రము ధైర్యము, స్థిరత్వాన్ని ఇచ్చాడు ఆంజనేయ స్వామి. అవునా? చిన్నప్పుడే సూర్యుడిని మింగడానికి పోతాడు, డుమ్మని పరిగెత్తాడు. తర్వాత బహిరహితంగా ఉంటాం కాబట్టి మన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్లకు మూలాధార చక్రం యాక్టివేషన్గా ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన చక్రం అంటే జలతత్వం, భావోద్వేగాలు మన నియంత్రణలో ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? మణిపూరక చక్రం అగ్నితత్వం, అంటే ఏ పనన్నా చేయాలంటే కార్యశక్తి కావాలి, జై హనుమ జై హనుమ. మన మణిపూరక చక్రము కార్యసిద్ధికి సహకరిస్తుంది. అనాహత చక్రము వాయువు, అంటే ప్రేమ, శాంతి ఉంటుంది. రామ్ సీత రామ్ సీత రామ్ సీత. విశుద్ధి చక్రం ఉంటుంది, ఎప్పుడు సత్యమే పలుకుతాము, ధైర్యంగా ఉంటాము, ధర్మంతో కూడా ఉంటాము. అందుకే రామనామాన్ని నిరంతరం జపిస్తాము. మరి ఇంటి ఆజ్ఞాచక్రంలో ఏకాగ్రత కనుక్కొని రాముడు సీత ఇక్కడ గనక ఏకాగ్రత కలిసి సీత ఎక్కడుందని ఆలోచించుకొని లంకలో ఉందన్నట్టు పరిగెత్తుకుంటూ పోయాడు. ధ్యానము, దృష్టి రెండుటిని మనం కూడా పెడితే మనకు ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయ్యి మనకు ఏమన్నా కొరకు పెళ్లి కావాలనో, పిల్లలు కావాలనో, ఇంకేదో ఉంటే కూడా ఫలిస్తుంది. సహస్రార చక్రం హనుమంతుడి పరమస్థితి. రాముడు నేనే, నీవు రాముడే, రాముడు నీవే, నీవు నేనే. హనుమాన్కు అష్టసిద్ధులు ఉన్నాయి అంటారు నాన్న.
అనిమా సిద్ధే మహిమా సిద్ధే లఘిమా సిద్ధే అంటారు. అవి ఏంటంటే అనిమా సిద్ధి అంటే అతి చిన్నగా మారిపోవడం, లఘిమా సిద్ధి అంటే తేలికగా వెళ్ళిపోవడం, గరిమా సిద్ధి అంటే పెద్ద బరువును కూడా మోయడం, ప్రాకామ్య సిద్ధి అంటే సంకల్పాన్ని సాకారం చేసుకునే వశిత్వ సిద్ధి నాయన అంటాం. సర్వాన్ని నియంత్రించే శక్తి నాకున్నాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అని ఆంజనేయ స్వామికి పేరనమాట. అంటే ఇది హనుమంతుడు వాయుపుత్రుడు అయినప్పటికీ కూడా ప్రాణం లేకపోతే శరీరం మనకు పనిచేయదు, మెదడు కూడా పనిచేయదు, చైతన్యం కూడా ఉండదు. అందుకే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి ఆంజనేయ స్వామి దగ్గర ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటాం. అంటే ఏంది, మన పంచ ప్రాణాలు అన్నమాట అవి. శ్వాస నాకు బాగా ఉంది, మంత్రజపంతో ఉన్నాను, ధ్యానంతో ఉన్నాను అని హనుమాన్ చాలీసా ఆ రోజు మనం గనక చదివితే భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ మంచిగా అవుతుంది. అంటే మన మూలాధార చక్రంలో హనుమంతుడు స్థిరత్వాన్ని సూచిస్తున్నాడు, నీరు భక్తి ప్రవాహాన్ని చూపించింది, అగ్ని లంకా దహనాన్ని సూచించి మన ఎయిమ్ కోరికలు ఫలించడానికి ఎయిర్ హనుమంతుడు అసలు నిజస్వరూపం తెలిసింది. పంచభూతాలను నియంత్రించే శక్తి హనుమంతుడు కాబట్టి హనుమ అన్నప్పుడు ఆ శక్తి మాత్రమే మనకు వస్తుంది. హనుమాన్ జయంతి రోజు రామనామ జపం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, ఎవరికైనా ఒకళ్ళకు సేవ చేయాలి, హనుమంతుడి భజన చేయాలి. మీరు అనుకున్న కోరికలే. ఇదే ఆ రోజు రహస్యం. అమ్మ, ముఖ్యంగా మనం దేవతారాధన చేసినప్పుడు పువ్వులతో మాల చేసి స్వామికి అలంకరించటము ఈ విధంగా చేస్తూ ఉంటాం. కానీ హనుమంతుడి విషయానికి వచ్చేసరికి వడలతో మాల, తమలపాకులతో మాల చాలా విశేషంగా చూస్తూ ఉంటాం. చాలా మందిని గమనిస్తాము, హనుమంతుడి ఆలయానికి వెళ్తే మంగళవారం శనివారం ఎక్కువగా మేము అనుకున్న కోరిక నెరవేరింది, అందుకే స్వామికి రోజు వడమాల వేస్తున్నాము ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకనమ్మ వడమాల ప్రత్యేకం ముఖ్యంగా హనుమంతుడికి? హనుమంతుడికి వడమాల ప్రత్యేకత ఉంది, తమలపాకులు ప్రత్యేకత ఉంది మీరు అడిగినట్టుగా. కానీ నాన్న ఇంకొక రహస్యం కూడా ఉంది. ఇప్పుడు మీ వయసు అడగకూడదేమో. వద్దు, నేను చెప్పనుగా. నా వయసు అడుగు పని. చెప్పండి అమ్మ, మీ వయసు ఎంత? నాకు 65 ఏళ్ళు అనుకున్నాను. అప్రాక్సిమేట్ చెప్తున్నా, నా వయసు చెప్పను కదా అందుకే. లేకపోతే నువ్వు చెప్పు. అప్రాక్సిమేట్ 65 ఏళ్ల వయసు. పోనీ నేను కూడా చెప్పనా? చెప్పున్నాను. 16 సంవత్సరాలు. 16 కదా, 16 వద్దు, 15 అను. 15 సంవత్సరాలు. 100లో 15 తీసేస్తే 85. 85 రోజులు నువ్వు ఏ దేవుడికైనా రోజు 21 ముళ్ళు వేసి ఏవైనా ఒక పువ్వులను ఆంజనేయ స్వామి కన్నా, అమ్మవారి కన్నా, శివుడి కన్నా అర్చిస్తే నువ్వు చేసుకున్న సంచిత పాపం అంతా తొలగిపోతుందని రహస్యం నాన్న. ఆ రహస్యంలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఎన్ని రోజులు, నీ వయసు 15 కదమ్మా బంగారు, కాబట్టి ఎన్ని రోజులు? 85 రోజులు. అట్లా ఎవరి వయసు వాళ్ళ దాంట్లో 100ను తీసేసి మిగతా రోజుల్లో అమావాస్య పున్నమ్మలను కలుపుకొని 85 రోజులు ఏ దేవుడికైనా సరే మీరు 5 వరుసల దారం వేస్తే 5 సంచిత 5 ముళ్ళు వేసి, 6 వరుసలు వేసి 6 ముళ్ళు వేసి, మనం వరలక్ష్మి పూజ నాడు 9 వరుసల దారం పెట్టి 9 ముళ్ళు వేసి, అట్లా పువ్వులను కానీ ఆకులను కానీ ఏదైనా వేస్తే మన సంచిత పాపం తొలగిపోతుంది. ఆంజనేయ స్వామికి వడమాల వేసినప్పుడు శని దోషాలు పోతాయి. అది నా విశ్వ నియమాలను బట్టి నేను తమలపాకు వేస్తే తర్వాత చెప్తాను. ముందు వడమాల రహస్యం తెలుసుకుందాం. సంచిత పాపం తొలగుతుంది. మీకు ఇష్టమైన దేవుడికి వేయొచ్చు. మీ వయసును 100లో తీసేసి 5 వరుసలో 6 వరుసలో దారం మీ ఇష్టం. ఏంటంటే ఇక్కడ శక్తి బలానికి సంకేతకం ఆధ్యాత్మిక రహస్యం. మినపప్పు, నూనె, మసాలా, అంతే కదా, 3 ఉంటాయి కదా. అంటే మనకు శక్తికి ఎనర్జీని ఇచ్చేవి ఈ 3. అన్నిట్లో కంటే మినుములు చాలా స్ట్రాంగ్ ఏమ్మా, అది బలము, ధైర్యము, కార్యసిద్ధినిచ్చి మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. రెండవది వాయుతత్వంతో ఉంది. అంటే ఏంది, హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి వాయుతత్వం అంటే ప్రాణశక్తి, చలనము, శక్తి ప్రవాహం మనలో ఓడలు తింటే పెరుగుతుంది, చక్రశుద్ధి కలుగుతుంది. అంటే ఏంది, వడమాల 108 అన్న వేస్తాము, 54 అన్నా వేస్తాము. అంటే ఏంది, మన 72,000 నాడులకు ప్రధాన శక్తికి కేంద్రాలుగా ఉంటాయి. కాబట్టి 108 అనే సంఖ్య ప్రాణశక్తి నాడులను సూచించే సంఖ్య. వలయాకారంలో రౌండ్గా ఉంటుంది. అంటే అనంతత్వము, విశ్వచక్రము, శక్తి ప్రవాహము. అంటే విశ్వ చైతన్యంలో నేను 2 సున్నాలు కలుపుతావు కదా నాన్న, అదే విశ్వ నియమం. ఎప్పుడు వలయాకారంలో ఉంటుంది.
ఇది రక్షణకు సంకేతం. వలయం మధ్యలో ఉంటే రక్షణలో ఉన్నట్టు, దేవుడి రక్షణలో, మనకు హనుమంతుడి రక్షణలో మనం ఉన్నట్టుగా వడమాల సమర్పిస్తే భయం తగ్గుతుంది, ఆటంకాలు తొలగుతాయి, మనలో ధైర్యం పెరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా ఏంటంటే హనుమాన్ చాలీస, రామనామం చేస్తూ వడమాల సమర్పిస్తాం ఆ రోజు. అందుకే హనుమంతు హృదయంలో రామనామం ఉన్నట్టుగా మన హృదయము ఈ విశ్వ చైతన్యంతో టోటల్గా మమేకమై ఉండే రోజు. అంటే పూర్తిగా మన శక్తిని, మన బలాన్ని, మన సంకల్పాన్ని విశ్వానికి అప్పచెప్పి విశ్వ చైతన్య శక్తిని మనలోకి తీసుకునే రోజు. అదే రౌండ్గా చేసే వడల రహస్యం. అందుకే అన్నీ ఆయనకు వేయడం జరుగుతుంది. మరి తమలపాకే ఎందుకు వేస్తారు? ఒకరోజు ఏదో కథ చెప్పారు మనకి. ఏం చెప్పారంటే, మనము చిన్నపిల్లలాగా ప్లేవే మెథడ్ చెప్పి ఆంజనేయ స్వామి అలా వెళ్ళాడు, ఆమె తమలపాకు వేసుకుంది, ఎర్రగైంది ఎందుకు అని, తమలపాకులు అంటే ఆమెకి ఇష్టము అని అనుకున్నాను. అలా కాదు. అయితే హనుమాన్ పూజలో మనం తమలపాకులు కూడా వేస్తున్నాం కదా. తమలపాకు ఏంటి, హార్ట్ షేప్లో ఉంటుంది తమలపాకు. అవును, అంటే హృదయ చక్రం. తమలపాకులతో అర్చన చేస్తున్నాము, తమలపాకులో నైవేద్యం పెడుతున్నాము అంటే మేము ప్రేమతో నీకు ఇస్తున్నాము అని అర్థం. హృదయాన్ని నీకు అంకితం చేస్తున్నాను, నీకు అర్పితం చేస్తున్నాము అని. అంటే భక్తి, ప్రాణశక్తి, ప్రకృతి శక్తి 3 నీకు ఇస్తున్నాము అని అర్థం అనమాట. తమలపాకు మన హృదయాన్ని ఇచ్చాము, ప్రాణమిక్తం భక్తితో కూడా ఇచ్చామని అర్థం అనమాట. అది సంగతి. అయితే నాన్న, ఇందులో ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఏంటి ఆ సీక్రెట్ అంటే, తమలపాకులను ఇట్లా ముడివేస్తాము. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఎవరి వయసు ఎంత ఉందో ఆ వయసుకు ఉన్నటువంటి దాంట్లో 5 వరుసలు కానీ, 7 వరుసలు కానీ, 9 వరుసలు కానీ దారాన్ని పెట్టి 9 సంచిత పాపాలు తొలగుతాయి. అట్లా 9 ముళ్ళు వేసి మనం ఆంజనేయ స్వామికి వేయడం అనమాట. అమ్మవారికి వేసినప్పుడు నిమ్మకాయ కూడా మనం వేస్తాం. ఈ ఆంజనేయ స్వామికి ఈ ఆకును ఇట్లా తోరణాలు ముడి వేస్తాం చూడన్న, అలాగ ముడి వేయాలి కాడకి. ఆంజనేయ స్వామి కాడకి మీరు 9 వరుసల దారాన్ని తీసుకొని 9 ఆకులను 9 ముళ్ళు వేసి ఇడ్చవచ్చు. 21 ఆకన్నా వేయచ్చు, 11 అన్నా వేయచ్చు. అంటే మీ సంచిత పాపము తొలగిపోతుంది. అంటే మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసి మీరు శని దోషాలను తగ్గించుకోవాలి అన్నప్పుడు తమలపాకులు మాత్రమే. అమ్మవారికి వేయాలి అన్నప్పుడు 9 వరుసల దారంలో నిమ్మకాయలు మాల వేసేస్తాం. శివుడికి వేయాలి అన్నప్పుడు 3 ఆకులు కలిగినటువంటి బిల్వ పత్రమే వేస్తాం. బిల్వను ముడివేసి శివుడికి వేస్తాం. దానికి 11 కానీ ఏదైనా దారంతో చుట్టి వేయాలి. టెక్నిక్ ఏమిటిదంటే దారం ఉండాలి. అది ఎన్ని వరుసలు ఉంటే అన్ని వరుసల సంచిత పాపం ఉల్లిపొరలాగా మనం చేసిన పాపాలని తొలగిపోయేదన్నమాట అది. అయితే అలా వేసిన తర్వాత ఇంకొకటి ఏమిటిది, విష్ణు పూజ చేస్తావు విష్ణు దగ్గర, అప్పుడు తులసి వేస్తాము. ఏమ్మా అలాగ 11 ముళ్ళు వేసి 11 దాలాలు వేసి లక్ష్మికి విష్ణువుకు వేస్తేనేమో తులసి వేస్తాము, శివుడికి వేస్తేమో మారాడి వేస్తాము, అమ్మవారికి వేస్తే నిమ్మకాయలు పువ్వులతో చేస్తాము. ఆంజనేయ స్వామికి వేసే దాంట్లో నీకు ఆంజనేయ స్వామిది ఏంటంటే శని దోషాలు పోతాయి ఆ రోజు అని. ఆంజనేయ స్వామికి తొండం ఇలా ఆయన తోక ఉంది. తోక ఎందుకుందంటే మన కుండలిని చుట్టుకుపోయి ఉంటుంది. ఎప్పుడైతే భక్తి, శ్రద్ధ, ప్రేమ కలుగుతుంటాయో ఆ కుండలిని శక్తి పైకి వస్తుందని దాని అంతర రహస్యం. గదను సూచించారు ఆయనకి ఆంజనేయ స్వామి. గదను సూచించడంలో ఏంటంటే కుండలిని శక్తి ఏదైతే ఉందో స్ట్రైట్గా పైకి వస్తుంది. ఆ కుండలిని అనులోమ విలోమము ద్వారా ప్రజెంట్లో ఉంటాము అని అర్థం అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామిని మనం ఎవరైతే భక్తి, శ్రద్ధ, ప్రేమతో పూజ చేస్తామో శని దోష నివారణ జరుగుతుంది. పూర్తి సంపూర్ణత్వం, అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించి ఏమనలేకపోయినా జై రామ్ 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 అనుకున్నా మీకు పుణ్యం వస్తుంది. మహా అద్భుతమైన రోజు. గో అండ్ ఎంజాయ్. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.